బేరం కావాలి వినిగా సరే అక్క తమ్ముడా వీరయ్య పిల్లకు వర్గాలు మచ్చాలి 5 మర్చిపోయినావు అక్క నాకు తెలియదు అన్నావు మళ్ళీ మర్చిపోయినావు. ఆహా నాకు కొన్నే తెలుసు అక్క కొన్నిట్లో కొన్నే తెలుసు నువ్వు చెప్తుంటే అర్థమైందంటావు. నువ్వు చెప్తుంటేనే అర్థమైంది అక్క. ఒక్క నిమిషం అక్క దేవుళ్ళయి కళ్ళు తీరుస్తుండట దయచేసి వాళ్ళు బియ్య కనకయ్య బియ్య సిద్ధులు బియ్య బాలయ్య బియ్య రాజయ్య మీరు ఎక్కడ ఉన్నా తొందర రావాలి. వాళ్ళ బీర్లో లోపల కళ్ళు దేవుళ్ళే కళ్ళు తీరుస్తున్నారు. మీరు వస్తేనే అక్కడ కార్యక్రమం జరుగుతుందట. ముఖ్యంగా ఆ గర్భగుడికి బాపనయ్యగా గట్టి కైలాసాన్ని వదిలిపెట్టి నాగుల కొండకు రానే వచ్చి నలభూపతినైతే కలువనే కలిసిండు. ఎవరు మీరు ఓ స్వాములు ఏడి నుంచి వస్తున్నారు స్వాములు నన్ను గలువానికి కారణం మీరు వివరిస్తే వింటాను స్వాములు. మంచి మాట నీకు చెప్పి పోదామని మంచు కొండల్లోంచి నేను వచ్చాను. శల్యేశ్వరమ్మను బాధ పెడుతున్నావు. ఒంటి స్తంభం మేడలోని నీ చెల్లెకు 7 రోజుల్లోన పెళ్లి చెయ్యకుంటే నువ్వు నీ వాళ్ళంతా నాశనమైతారు. తోడబుట్టిన చెల్లెను నువ్వు ఏడిపించుట న్యాయమా? నువ్వు రోజు రాజభోగాల్లో తేలిపోతున్నావు, ఇది ధర్మమా? చేసిన తప్పుకు ఓ రాజా చెంపలేసుకొని ఇప్పుడే మా రాజా నేను చెప్పిన తీరుగా చెల్లె లగ్గం జరిపించు ఓ రాజా. నా మాట కాదని అంటివో నరక బాధలు తప్పవు మా రాజా. అని బాపనయ్య వెళ్ళిపోగానే నలభూపతి గడగడ వణికిపోయి మంచోణ్ణి తెచ్చి సెల్లెకు పెళ్లి చేస్తే దానికి పుట్టే కొడుకుతోని నాకు ప్రాణగండం ఉంటదని ఆలోచించి ముక్కు ముఖం కాళ్ళు చేతులు చక్కగా లేని సంసారానికి పనికిరాని పరమగొడ్డును వెతికి తెచ్చి సెల్లెలికిచ్చి పెళ్లి చేసిండు. అన్న మాటను కాదనలేక పరమగొడ్డును లగ్గమాడి తన భర్తను చూసి అల్లాడిపోయి అన్నతో తన బాధనంతా ఎల్లబోసుకుంటున్నది. ఆ సెల్లెలు సూరమ్మ. అన్నా ఏమిటయ్యా ఇది? ఎందుకన్నా నా మీద నీకింత కరుణ లేకపాయే? ఈ పెనిమిటితో నా బతుకునంత నేనెట్లెల్లదీయాలే? 10 ఏళ్ళు నేను ఒంటరిదానిగా బాధలెన్ను పడితే నువ్వు పిలువగానే నా కష్టాలు కడ తీరినవనుకుంటే అంతలోనే ఇంత ఘోరము చేస్తివయ్య నా బతుకును. ఓ చెల్లె సూరమ్మ కన్నీళ్ళు పెట్టకమ్మ 66 రాజ్యాలు నాకు ఉన్నాయమ్మ. అందులో 7 చింతన పల్లె ఒకటుందమ్మా. ఆ పల్లెను నీకు కట్నం కిందిస్తానమ్మా. నీ పెనిమిటితో నువ్వు ఆ పల్లెలో ఉంటూ ఈ రాజ్యానికి పెళ్ళే కాలే ఆనకైతే దానికి బిడ్డ ఉంటుంది. ఇదే ఉంటుంది. నాకు 2 మనవలు వచ్చాక నాకు మనమరాలు ఉంటుంది. నేను పోతుంటే అమ్మమ్మ అంటది, రామమ్మ అంటది, పువ్వు అంటది, చీయకూర అంటది, కాయకూర అంటది, పచ్చిమిర్చి అంటది. నా మనమరాలు మంచిగా ఉంటుంది. అది పుట్టగల సస్తుంది. నేను ఇది పుట్టగల చచ్చిపోతే ఓ మనమరాలు నువ్వు పుట్టేది సస్తావు బిడ్డ. నువ్వు ఎంత పని చేసి బిడ్డ మనమరాలు మనమరాలు. నేను పెళ్ళే కాలే, నేను పిల్లలే కాలే, దాని మనవరాలు. మనమరాలు నా పైసలు ఇవ్వవు.
మంచిగా పైసలు ఇది పైసలు ఇక పైసలు లేకనే నీ దుఃఖమేనా ఇక నేను అడగరాయే పైసలు 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 ఓ ఇట్లా చేసినాం అనుకో ఈ ఊరోళ్ళకి నేర్పించినట్టు అవుతుంది అయ్యయ్యో అమ్మ దాసి బిడ్డలారా మీ దొరసారి ఎక్కడో వెళ్ళిపోదాం 10 మంది మాత్రటువంటి ఆ తల్లి ఎల్లమ్మ అల్లల్లానే రడి అల్లనే రడి అల్లనే రల్లో అల్లల్లానే రడి అల్లనే రడి అల్లనే రల్లో ఇక్కడనే ఉండి బాత్రూమ్ కాదు నిలబడు ఈయనే నిలబడు సరే సరే మరి అని అలా దొరుకుని వచ్చిన బాత్రూమ్ కాదు నిలబెట్టిన అదే పర్వాలేదు అమ్మావో బిడ్డలారా మీరు లోపలి రమ్మానరమ్మా తల్లులారా ఇక్కడ అమ్మ వచ్చినారా వచ్చినారా అమ్మా నాకు బిడ్డలారా ఏమైనా ఆమె చూసారు మా దొరసాని ఇవ్వడానికి రాజు పెళ్ళవా నీ దొరసానికి దండం పెట్టాలి దండం పెట్టమన్నప్పుడు అమ్మవారి ఎల్లమ్మ ఏమనుకుంటది అత్త కమలా తిరిగారు వారి పిల్లలైతే అత్త ఆడి పిల్లలైతే నువ్వు కూడా నీకు ఎంత దండం పెట్టాలి ఎట్లా చేస్తూ ఎక్కడ వేషం మీద ఉన్న దండ పెట్టబోత కలవది ఆ యొక్క మాత్రం వారి ఎల్లమ్మ వందనాలు నా యొక్క కమలాదేవి వందనాలు నా యొక్క కమలాదేవి వందనాలు అంతా కమలాదేవి అన్నప్పుడైనా అటువంటి కనుక నేను అమ్మవారైనా కమలక్ష్మి కనుక నేను భూపతి భార్య కమలక్ష్మి కులాన కనుక నేను బ్రాహ్మణుల భార్య ఇది రాజాలు నిలుతుంది దేశాలు నిలుతాయి కులాన ఎరకలు ఉన్నది మనదేమో బ్రాహ్మణుల కులం అదేమో కులాన ఎరకలి కులం ఉన్నదమ్మా ఇక అత్తన్న ముచ్చాట ముచ్చటవి ఉన్నది అత్తన్న వేదాము వేరేమిటి ఉన్నది అమ్మ రెండమ్మ విద్యలు వలబాబి కంగేరారా కులాల ఎరకలు రాజాలు నిలుతుంది దేశాలు నిలుతుంది నన్ను అత్తన్న దానికి కారణం పేరు ఏమిటి ఉన్నది బిడ్డలారా ఆ రామ ఓ రామ అయ్యి ఆ రామ ఓ రామ అయ్యో రామ అత్తన్న బేదాము బెలవే ఉన్నది కారణమేమి ఉన్నది అని అంటూ బిడ్డారు వింటారు వింటారు బిడ్డలారా దాసిరారా కులాన ఎరకలు నన్ను అత్త అని పిలిచింది బిడ్డ బిడ్డలారా అది కులాన ఎరకలు నన్ను అత్త అని పిలిచింది అది కారణం ఏమిటో అడగండి బిడ్డలారా అత్త అని పిలిచిన పేరేంటో అడిగి ఆపన్నప్పుడు ఏడాది మేడలకెళ్ళి గిరిగిరిగిరిలా ఉరికొచ్చి ఒక్క ఎరకలామని ఏమన్నది కుర్మ సంఘం మరియు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశం గారు ఈ స్వామివారి వీరప్ప కామరాజు కళ్యాణ మహోత్సవానికి మన 5,000 రూపాయలు కళ్యాణానికి మరి దాతగా విరాళం ఇచ్చారు. అన్నగారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ
ఆయుర ఆరోగ్యాలు చదవబడుతామని మన కులదైవమైన భగవంతుడు వీరప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మాజీ కొమరెల్లి చైర్మన్ అయినటువంటి చేవెల్లి సంపత్ కుర్మ గారు మన యొక్క కళ్యాణానికి హాజరయ్యారు. వారి వారి కుటుంబ సభ్యులు కూడా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా వర్ధిల్లాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కుమార్ ఒక నిమిషం బాలనా అటు సైడ్ ఐస్ క్రీమ్ పండ్లు తీయండి. ఆ జనం వస్తున్నారు. ఆ స్క్రీన్ దిక్కు ఆ 2 ఐస్ క్రీమ్ పండ్లు తీయాలి. ఆ 2 ఐస్ క్రీమ్ పండ్లు తీయండి. జనం పడతలేరు, అక్కడికి వస్తారు జనం అంతా. అమ్మ అందరూ అటు కూర్చోండి. ఆ టెంట్లు వేసారు. ఆ 2 ఐస్ క్రీమ్ పండ్లు తీయండి బాబు. ఏ బండి మరి గాయిలపురం మేక ఉప్పలయ్య గారు, గాయిలపురం మేక ఉప్పలయ్య గారు గురుడు వీరప్ప పేరు మీద 101 రూపాయి ఎగేటోళ్ళు కాబట్టి మగేదాళ్ళు కాబట్టి నీళ్ళకు క్యాన్ల నీళ్ళు తీసుకురండి. ఎగేటోళ్ళు కాబట్టి మగేదాళ్ళు కాబట్టి ఇక నన్ను మెలుకోవయ్యో అయ్యల్ల వీరయ్యా గల్లు గల్లు రావయ్యో స్వామి వీరయ్యా నీ అంత భక్తులు నీ పూజలు చేయంగా నీవంత భక్తులు నీ పూజలు చేయంగా ఇక నన్ను మెలుకోవయ్యో అయ్యల్ల వీరయ్యా ఇక నన్ను మెలుకోవయ్యో మా స్వామి వీరయ్యా మాని మాని గొర్ల మేపే మాంగాలి తమ్ముడవు మాంగాలి తమ్ముడవు మైమగల్ల దేవుడవు కోరి కోరి గొర్ల మేపే కుర్మొల్ల దేవుడవు కుర్మవారి దేవుడవయ్యో వీరయ్య స్వామి ఆ గురుడు వీరప్ప పేరు మీద అటు సైడ్ అంతా ఖాళీ ఉన్నది. అటు సైడ్ టెంట్ కింద పోండి. అక్కడ కూడా మైక్ ఉన్నది. అక్కడ సైడ్ పెద్ద వాళ్ళకు కొంచెం క్యాన్ల నీళ్ళు తీసుకురండి. ఆ దేవుని పేరు మీద ఇచ్చిన కట్టాలు సలగా వర్దిల్లాలి. కథ చెప్పే వీళ్ళ వాళ్ళకు జరా వీరయ్య వీరయ్య మీద అయ్యరాము వీరయ్య 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 నాదరి వీరయ్య దేవుడు కోరాలయ్య నీవు వీరాలు మరి రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులైన క్యామ మల్లేష్ అన్న గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. మన రేవర్తి కుల బాంధవ తరఫున మరి అదేవిధంగా కొమరెల్లి మాజీ చైర్మన్ అన్నగారు చేవెల్లి సంపత్ కుర్మ అన్నగారు కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మరి రేవర్తి కుల బాంధవుల ఆధ్వర్యంలో ఈనాడు కళ్యాణ మహోత్సవానికి హాజరైనందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాము. జై కుర్మా. అమ్మ అందరూ అటు సైడ్ పోండి. అటు సైడ్ టెంట్లు కాలు ఉన్నాయి. అక్కడ సైడ్ పోండి. ఆ టెంట్ల దిక్కు పోండి. అమ్మ అటు సైడ్ పోండి. ఆ ఎడమ చేతికి పోండి. అటు ఆ టెంట్లు కాలే ఉన్నాయి. క్యామ మల్లేష్ అన్న గారైనా భగవంతుడు వీరప్ప పేరు 501 రూపాయే. మరి ఆ వీరప్ప కళ్యాణానికి 5,000 రూపాయలు విధానంగా ఇచ్చారు. వారి వారి కుటుంబాన్ని చల్లగా కాపాడని అరే కల్లు కల్లు గచ్చలమోతానా స్వామి వీరయ్య గల్లు గల్లు గచ్చలమోతానా స్వామి వీరయ్య ఘనమైన దేవుడు అయ్యో నా స్వామి వీరయ్య నా అయ్యల వీరయ్య అవరేశ మంత్రుడు అయ్యో నా అయ్యల వీరయ్య. వీళ్ళ వాళ్ళకు క్యాన్ల నీళ్లు పంపండి దయచేసి స్టేజ్ మీదకి. మరి భువనగిరి వన్నకల్ల అంజయ్య గారైనా మరి దేవుడి పేరు 101 రూపాయే. మరి కుమరవెల్లి మాది మరి చైర్మన్ గారు కుమరవెల్లి దేవస్థానం మాది చైర్మన్ గారు చేవెల్లి సంపద కుర్మ గారు 501 రూపాయే. 501 రూపాయే. కుమ్మ సక్కన రిమ్మ సక్కన అయ్యల
కొమ్మ సకన రిమా సకన అయ్యల బీరయ్య సకన అయ్యల బీరయ్య సకన మా బీరయ్య అయ్యల బీరయ్య సకన మా బీరయ్య కోరి కోరి గొర్రె మేపే కుర్మల్ల గురువయ్య అక్కలకు తమ్ముడము అవరేశ మంతుడము సుక్కలకు సక్కాన సూరమ్మ కొడుకవయ్యా సూరమ్మ కొడుకవయ్యా వీరయ్య స్వామి ఆ గురుడు బీరప్ప పేరు మీరా. దయచేసి ఆ కుర్మ కులస్తులు ఆ టెంట్ కింద పంపండి. ఒక ఇద్దరు బయటకు వచ్చి ఇక్కడ జనమంతా ఇదే వస్తున్నారు. దయచేసి అది పంపండి. అది ఖాళీ ఉన్నది. ఆ టెంట్ కిందకి వెళ్ళమ్మా అందరూ. జగపతి గౌడు మరి ఎల్లమ్మ పేరు మీద ఎల్లమ్మ ఎల్లమ్మ నిలబడాలమ్మా, కూర్చోనమ్మా, నిలబడాలంటే ఊరు అవతల సైడ్ పోలే. దయచేసి ఆ లోపల ఉన్న ఆడవాళ్ళందరూ బయటికి రావాలి. ఆ గర్భగుళ్ళు ఆడవాళ్ళు ఉన్నారంటే అందరూ బయటికి రండి అమ్మా. గర్భగుళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు, అందరూ బయటికి రండి. మరి సరామరి ఎల్లమ్మ నగరగొండ పట్టణము కమరాజీ దగ్గర తల్లి చేరా వచ్చే అదేవి ఎల్లమ్మ అదేవి ఎల్లమ్మ నగరగొండ పట్టణము కమరాజీ దగ్గర. అయ్యయ్యో కమరాజీ దేవి రజం తీరు నడవాలి ఉన్నాయి. దేశం తీరు కూడా బాధలు ఉన్నాయి. దేశం తీరు కూడా బాధ ఉన్నాయి. దేశం తీరు దేశం తీరు కూడా ఉన్నవాళ్ళు అందరూ ఆడవాళ్ళు బయట పోతే కోరుకుంటున్నాం. అందరూ బయట పోవాలి. గర్భగుడి ముందు ఉన్నవాళ్ళు ఓన్లీ పెళ్లి అయిన జంటనే, పెళ్లి చేసుకున్నవారు జంటనే మీరు ఉండాలి. మీద వాళ్ళ లేచిపోవాలని కోరుకుంటున్నాం. అందరు సభ్యులు లోపల ఉన్న వాళ్ళ పిల్ల జల్లాలతోని సల్లంగా బతికియమ్మ కుండలాగా అన్న తోడు ఉండంగాని కొంగు బంగారమేగా చెల్లమ్మ కుండలాగా అన్న తోడు ఉండంగాని కొంగు బంగారమేగా చెల్లమ్మ. మనసులోన మర్మం దాచి మాయ మాటలెన్నో చెప్పి చెల్లే కన్నీళ్లను దుడిచి వెంటబెట్టుకొని ముందుకు నడిచి చెల్లే కన్నీళ్లను దుడిచి వెంటబెట్టుకొని ముందుకు నడిచి నమ్మిన దంపతులను సింహాని సీకటిలోన 12 మడ దూరాన అడవికి తీసుకొచ్చి 12 మడ దూరాన అడవికి తీసుకొచ్చి ఆ దీనుల నాగం జయ్యన చేసిండు. ఆనందంతో తన పట్నం చేరిండు. ఆనందంతో తన పట్నం చేరిండు. అన్నా 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 అన్నా
గుండె మీద ఇంత బరువును ఎట్లా విడితివిరా మొయ్యలేక నేను ఒత్తుకుంటే నా ఏడుపు నీకు వేడుకల్లే కనిపిస్తూ ఉన్నాదా చిన్ననాడే కన్నా వాళ్ళు నన్ను వీడిపోయినాక తోడబుట్టి నోడేనా బతుకుతోని ఆడుతుంటే నువ్వు కూడా కానకపోతీవిరా నా జీవితం అంటే నీకు కూడా చేదైపోయిందా బతికి నేను లాభం ఏముందిరా నా భర్తకు నేను భారమై ఉండాలేనురా శివయ్య ఆడదానికి ఇన్ని బాధలా నా స్థానంలో నీ కూతురే ఉంటే చూస్తూ ఊకుంటావా సూరమ్మ తల్లి వరపోస్తుంటే శివుడు గరిగిండు సూరమ్మ తల్లి వరపోస్తుంటే శివుడు గరిగిండు ముత్యాల వరహాల వానను అడవిలా కురిపించిండు ముత్యాల వరహాల వానను అడవిలా కురిపించిండు ఆ వానలో దలిసి సూరమ్మ ఆరోగ్యవంతుడయ్యే తీరుతుండు అది చూసి సూరమ్మ ఆనందలోకాన తేలుతుండంగా పరమ కొండడు చెంగు చెంగు మంటు గంతులేసుకుంటూ కురిసిన ముత్యాలు వరహాలతోని అడవిలోనే ఆ సూరమ్మ తల్లి అడవిలోనే ఆ సూరమ్మ తల్లి అడవిలోనే ఆ సూరమ్మ తల్లి అందాల చంద్రగిరి పట్నాన్ని గట్టి రాజాదిరాజుల్ని విలిపించుకొని రాజాదిరాజుల్ని విలిపించుకొని రాజాదిరాజుల్ని విలిపించుకొని సూరమ్మ తల్లి ఆ పట్టణాన్ని ఏలుతున్నది భర్త నీడలో భాగ్యంతోని బతుకుతున్నది సూరమ్మ తల్లి ఆ పట్టణాన్ని ఏలుతున్నది భర్త నీడలో భాగ్యంతోని బతుకుతున్నది అలా 12 ఏళ్ళు గడిచినా గాని కులదేవుడు మెచ్చి ఒడి నింపలేదని పరదేవుడు మెచ్చి వరమియ్యలేదని అల్లాడిపోయింది సూరమ్మ తనకు సంతానమియ్యలేదనే బాధతోని కైలాసం తవ్వబట్టింది అది గమనించిన పరమశివుడు సూరమ్మ మీద దయదలచి సంతానము ఇవ్వాలని నిర్ణయించుకొని వీరభద్రుణ్ణి తన కైలాసానికి విలిపించుకుంటుండు ఆ భోలా భుజం మీద నిన్ను మోసి భుజం కాయగా శరతమ్మి కన్న తల్లి తీరుగనే నిన్ను నేను సాదుకుంటి కాని దాన్ని నన్నే చేస్తివిరో నాకు చెప్పకుండా ఈ పెళ్లి చేసుకున్నందుకు నన్నింత చిన్నబుచ్చినందుకు రాబోయే కాలంలో మన భక్తులు నీ పండగను ఎంత ఘనంగా చేసినా తెల్లవారే నీ గుడి చిన్నబోతుంది కొంగలు తొక్కిన మర్రిలాగా అవుతుంది కళ తప్పుతుంది ఇదే ఈ అక్క మాంకాలి శాపం అలా అనంగానే నిజము తెలిసి అక్క మాంకాలి శాంతించి
ఆ దంపతులిద్దరికి నాగవెల్లి ధరిపించి ఇంటికి తీసుకుపోయింది. 3 రాత్రులు గడిచినాక బీరయ్యను మందకాడికి పంపించి కామారతికి పనులు నేర్పిస్తుంటుంది. అక్క మాంకాళి. కామారతి, కామారతి, చూడమ్మా కామారతి, ఆడపిల్ల అమ్మగారింటి కాడ ఎట్లా ఉన్నా ఏమీ కాదు గాని అత్తగారింటికొస్తే అన్ని పద్ధతులు పనులు నేర్చుకోవాలమ్మా. పుట్టింట్లో నువ్వు మహారాజుకు బిడ్డవైనా మెట్టింట్లో నువ్వు బీరయ్య భార్యవి. ఇంటి పనులతోటి కులం పనులు కూడా నేర్చుకోవాలి. ఆయురారోగ్యాలను, బుద్ధిని, బలాన్ని ఈ మానవ కోటికి మనం అందించాలి. ప్రతిరోజు మన 1,00,000 గొర్రెలమంద నుంచి చక్కగా పాలు పిండుకోవాలి. ఆ పాలు ఈ ప్రజలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ఆ పాలను తోడేస్తే పెరుగైతుంది. దానివల్ల ఎన్నో లాభాలున్నాయి. అదే పెరుగును చిలికితే సల్లైతుంది. అది జనాలకు ఉపయోగపడుతుంది. ఆ సల్లను చిలికితే వెన్నొస్తుంది. ఆ వెన్న కూడా ఎంతో ఉపకారం చేస్తుంది. చివరికి ఆ వెన్నను కాస్తే నెయ్యిగా మారుతుంది. దానివల్ల మనుషుల బుద్ధి వికసిస్తుంది. మన కులవృత్తిని మనం చక్కగా నెరవేర్చుకుంటే ప్రజలకు ఎంతో మేలు చేసిన వాళ్ళమవుతాము. అలాగే వదినమ్మా, నువ్వు దగ్గరుండి నేర్పించే ఏ పనినైనా నేర్చుకుంటాను. చెప్పంగనే మాట ఇన్నదని కామారతికి పనులెన్నో నేర్పుతున్నది అక్క మాంకాళి. చెప్పంగనే మాట ఇన్నదని కామారతికి పనులెన్నో నేర్పుతున్నది అక్క మాంకాళి. పనులెన్నో నేర్పుతున్నది అక్క మాంకాళి. ఆకిలుకి అలుపు జల్లి ఇంటి పనులెన్నో నేర్పే సల్లజిలికి ఎన్నను తీసే ఎన్నగాచి నెయ్యిని తీసే కులపోల్ల పనులను ఎన్నో కన్న తల్లై నేర్పిస్తుంటే వదినెలో తన తల్లిని చూస్తూ కామరాతి ఓపికతో పనులను అన్నీ నేర్చుకుంటుంది. ఓపికతో పనులను అన్నీ నేర్చుకుంటుంది. తన తమ్ముణ్ణి పెంచి పెద్ద చేసి మంచి బుద్ధుల్ని నేర్పించి ప్రయోజకుణ్ణి చేయటమే కాకుండా తన మరదలికి కూడా దగ్గరుండి అన్ని పనులు నేర్పించానని తృప్తి పడుతుంది అక్క మాంకాళి. ఇక ఈ జన్మకు ఈ అదృష్టం చాలనుకొని తన అవతారాన్ని ముగించాలనుకొని దూరం నుంచే ఆ దంపతుల్ని దీవించి ఇంట్లోంచి బయటికెళ్తుంది. అక్క మాంకాళి. అక్క కోసం తమ్ముడు బీరప్ప పిచ్చి పట్టినట్టు అందరినీ అడుగుతున్నాడా. ఇల్లు ఇల్లు గాలిస్తున్నాడా. నాకెక్కడుందని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడా. పట్నమంతా దేవులాడినా జాడపత్తా దొరకకపోతే పొలి మేరకు చేరుకొని బాయిలల్లా తొంగి చూస్తూ అడవిలోకి ఉరుకుతున్నాడా. ఆ తమ్ముడు బీరయ్య ఆగమాగం అయిపోతున్నాడా. చెట్టు కింద కూసున్న మాంకాళి తన తమ్ముడు
చూడు బీరయ్య వస్తుండని తల్లి తెలుసుకొని దూరం నుండే దీవెన పెట్టింది నిలబడ్డ సోటే ముద్దరాయిగా మారేపోయింది ఏమి పాపము నేను చేస్తేనే అక్క మాంకాలి, నాకింతటి శిక్షను నువ్వేసినవు ఎందుకు నా తల్లి? సల్లనైన తల్లివి నీ మనసుకు బాధెందుకు కలిగే? నీ అండలేక నేననాథనయ్యి అల్లాడిపోతీ, నువ్వే లేని నేనుండి లాభం ఏముంది? బతికి ఉద్ధరించేదేముంది? అని బాధను తట్టుకోలేక బీరప్ప కూడా అక్కకు ఎడమ పక్కన నిలబడి ముద్దరాయిలా మారి, ఇది చూసి కామరాతి తాను కూడా భర్త ఎడమ పక్కన నిలబడి ముద్దరాయైపోతుంది. ఆ కామరాతి అన్నా భోగన్న, విచారించకు. అక్క మాంకాలి, నేను కామరతి మేమందరము ఈ అవతారాన్ని చాలించాము. కురుమగొల్లుళ్లకు మనం కులదేవతలమై వారిని ఎల్లవేళలా కాపాడుకుందాము. నీవు 1,00,000 మందను మన భక్తులకు అప్పగించి కులవృత్తిలో జీవించమని చెప్పి నీవు కూడా ఈ అవతారాన్ని చాలించి మాతో సమానంగా పూజలందుకో. అలా అక్క మాంకాలి బీరప్ప కామరతి వాళ్ళ అవతారాన్ని చాలించి శిలారూపులుగా మారారు. బీరప్ప అన్న భోగన్నకు చెప్పినట్టుగా 1,00,000 గొర్రెల మందను గొల్ల కుర్మొల్లకు అప్పగించి భోగన్న కూడా శిలగా మారిపోయిండు. అప్పటి నుండి అంగరంగ వైభవంగా అయ్యాలం బీరప్పకు 5 ఏళ్లకొక్కసారి కుర్మ గొల్లలంతా పూజలు చేసుకుంటూ పండుగ జరుపుకుంటున్నారమ్మా. ఓ యమ్మలారా, దండాలు దండాలు నా తండ్రి నీకు శివయ్య, నన్నెందుకు రమ్మన్నావో చెప్పు శివయ్య. ఏమాపదచ్చింది నా తండ్రి నీకు శివయ్య, నీకేమి నేను చెయ్యాలే చెప్పు శివయ్య. ఎన్నడు నేను నీ కళ్ళలో నా శివయ్య, ఈ ఆవేదనను చూడలేదయ్యా శివయ్య. ఏదైనా సాధించి నిన్ను నేను శివయ్య సంతోష పెడతాను, నన్ను దీవించు శివయ్య. సూరమ్మ కడుపున నువ్వే బుట్టి ఓ కొడుక, నీ మేనమామ పొగరని చేసి నా కొడుక, ఆ తల్లి బాధలు తీర్చాలే నువ్వు ఓ కొడుక, చెప్పేటి మాటను సెవున బెట్టురా నా కొడుక. అన్న గణపయ్య పోగన్నగా బుట్టి అక్క మాంకాలి మందగాస్తుండు. అక్క మాంకాలికి నువ్వు దొరకాలి ఓ కొడుక, ఆ తల్లి చేతుల్లో నువ్వు వెరగాలి నా కొడుక. భోగన్ననే చేరి సావాసం చేసి ఓ కొడుక, 1,00,000 మందను నువ్వు గాయాలి నా కొడుక. శివుని కోరికను విన్నా వీరుడు తండ్రి మాటను జవదాటొద్దని 2 చేతులనే జోడించి దండాలు పెట్టంగానే ఆ వీరభద్రున్నైతే యాపకాయంతుండగా చేసి సూరమ్మ వచ్చే దిక్కుకు తలదిప్పి చూసుకొని
ఆ శివుడే కైలాసాన్ని వదిలిపెట్టిండే సూరమ్మ తల్లికి ఎదురు రానే వచ్చిండే సూరమ్మ తల్లికి ఎదురు రానే వచ్చిండే ఓ శివ శంకర పిల్లల్ని ఆమాని అడుగే తందుకే నీ తానికొస్తుంటే నువ్వే ఎదురొచ్చావు నా సంగతి చెప్పు అడిగినోళ్ళ కన్ని ఇచ్చేటో నీవి నా కడుపు ఎందుకు పండిస్తలేవు నీ మనసులేముందో ఆ గుట్టు విప్పు నీకు కొడుకు నీ అటానికే నేని ఉండదెస్తున్నాని సూరమ్మ ఇన్నాళ్ళు నువ్వు పడ్డ బాధలు తీరిపోయే రోజొచ్చిందే మాయమ్మ ఓ లింగమయ్యా నీ చేతిలున్నా ఉండను నా దోసిట్లో వెయ్యయ్యా ఈ ఉండను నీ దోసిట్ల వేస్తే డొల్లిపోతుందమ్మ మాయమ్మ సూరమ్మ అట్లయితే ఓ నా జంగమ దేవా ఉండను నా కొంగులయ్యవయ్యా కొంగుళ్ళ వేస్తే ఓ నాయమ్మ కొంటిరికమైతది నా మాట ఇనవమ్మా ఒళ్ళే వేసిన గాని ఒలికిపోతుందమ్మ రెండు కాళ్ళు ఒక్క దగ్గరికి వెట్టమ్మ పిట్ట పిల్ల లెక్క నోరు దరువమ్మ తెరిచిన నోట్లో ఉండ వేస్తానమ్మ పండంటి కొడుకు నీకు ఉడతాడమ్మా పరమశివుడు చెప్పినట్టుగా సూరమ్మ నిలబడగానే తారక మంత్రాన్ని శివుడు తను వెళ్ళా చదువుకోని యాపాకాయంతా ఉండను ఆ తల్లి నోట్లో వేసి సల్లంగా దీవెనలిచ్చి శివుడు మాయమైపోగానే ఆ ఉండను ఆనందంగా మింగేసి దండాలు పెట్టుకొనెనకకు మళ్ళింది చంద్రగిరి పట్నము చేరా వస్తుంది ఆ ఉండను మింగంగానే సూరమ్మ కడుపు వంటి నెలలు నిండుతున్నవి ఒకరోజు నాగులకొండ నుంచి వచ్చిన కుమ్మరోళ్ళ తానా కుండలు శాలోళ్ళ తానా బట్టలు బెస్తోళ్ళ తానా శాపలు తీసుకొని ఆళ్లకు కడుపు నిండా పెరుగన్నం పెట్టి అన్న యోగక్షేమాలు తెలుసుకొని తన గురించి అన్నకు చెప్పమని పంపిస్తది వాళ్ళు సరాసరి నలభూపది దగ్గరికెళ్ళి అన్ని విషయాలు చెప్పంగానే అగ్గిలా మండుతూ లేచిండు ఆ నాగులకొండ రాజు ఏమిటి సూరమ్మ బతికే ఉందా పైగా కడుపుతో ఉందా అడవిలో ఆగం చేసొస్తే దాని సంసారానికి పనికిరానోనితో దాని కడుపెట్ల వండింది ఆ పిండాన్ని దాని పట్నాన్ని సర్వనాశనం చెయ్యాలి ఓరి బెస్తమల్లయ్య నువ్వు వెంటనే పాములోల తానికి పోయి నా పేరు చెప్పి కాలకుండ విషాన్ని తెచ్చి అది కలిపి పిండి వంటలు చేసుకురా ఓరి శాల ఏరయ్యా నా ముద్దుల చెల్లెలి కోసం పోగు పోగుకు విషాన్ని దాపిస్తూ చీరను రైకును నేసుకునిదా పాపం నా చెల్లె కడుపుతో ఉంది తోడ పుట్టినందుకు బట్టలు పలహారాలు పెట్టొస్తా విషము గల్పిన పలహారాలు సిరరైకను తీసుకొని నయవంచకుడు ఆ నల భూపతైతే నాగుల కొండను వదిలిపెట్టి
అమ్మను చూడంగా అన్ని మరిచిపోయి సూరమ్మ ప్రేమతో అన్నను ఇంట్లోకే తీసుకెళ్ళెను కూసోబెట్టి కుశల ప్రశ్నలు అడుగుతూ ఉండెను. అన్నా మంచుకున్నావా? వదినమ్మ బాగుందా? పిల్లలెందరన్నా? అన్న నిన్ను చూసెంత కాలమైందయ్యా, వదినమ్మ బాగుందా? పిల్లలెందారయ్యా? నీ రాజ్యమంతా ఎట్లా ఉన్నదయ్యా? చెల్లె నువ్వెక్కడ ఉంటుందో తెలువక దేశ దేశాలన్నీ దేవుళ్ళాడినమ్మ ఈ రోజు తెలువంగ చూడవస్తీనమ్మా. కడుపుతో నువ్వున్నవని తెలిసి మీ వదినే మురిసిపోయిందమ్మా. పిండి వంటలు ఈ బట్టలు నీకు వెట్టి రమ్మని పంపినాదమ్మా. అన్నా ఇవాళ నాకెంతో ఆనందంగా ఉందన్నా. నా ఊళ్ళంతా నాకు దగ్గరైండ్రు. ఇంతకంటే నాకేం కావాలన్నా? ఎప్పుడు వెళ్ళినవో ఏమో. లే అన్నా, అన్నం తిందువు గాని. లేదమ్మా, ఇయాల సోమవారం నేను గంగతానం చెయ్యందే ఏమీ ముట్టను. అయితే నువ్వు కూసో అన్నా, నేనిప్పుడే గంగకు పోయి తానానికి నీళ్లు తీసుకొని వస్తా. అనుకుంటా సూరమ్మ బంగారు కడవను చేత పట్టుకొని నీళ్ళకే వంగనే దాసీలతో చెప్పి నలభూపతైతే ఆ ఇంటిలో నుంచి బయటికొచ్చేసిండు.